సంగారెడ్డి జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 25న జరిగే సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామాలకు సామగ్రిని విధులు నిర్వహించే సిబ్బందిని తరలించారు. జిల్లాలోని నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని 6 మండలాలకు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్వహించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. విధుల్లో అందరూ పాల్గొనాలని రిజర్వ్ ఉద్యోగులకు సూచించారు. పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలను కల్పించమని వివరించారు. పోలింగ్ ఫలితాల తర్వాత సిబ్బందిని తరలించేందుకు రవాణా సదుపాయం కల్పిస్తామని వివరించారు. సమస్యాత్మక గ్రామాల్లో గట్టి బందోబస్తు, వీడియో వెబ్కాస్టింగ్లను ఏర్పాటు చేశామన్నారు. కాగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేవని పోలింగ్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమకు భోజన వసతి, శౌచాలయ వసతి, రవాణా సౌకర్యం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని వాపోయారు. బోరపట్ల స్కూల్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి ఎంత తంటాలు పడుకుంటే బస్సులల్లో చాలా అవస్థ పడుకుంటూ రావాల్సి వచ్చింది. అసలు సంగారెడ్డి నుంచి కూడా సరిగ్గా బస్సులు సరిగ్గా వెయ్యలేదు. నిలబడి మొన్న దాని ట్రైనింగ్ అప్పుడు కూడా అట్లనే వచ్చినాము. ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ సరిగ్గా లేవు సార్. అసలు చాలా బ్యాక్వర్డ్ మండల్ అంటే బ్యాక్వర్డ్ మండల్ లాగా చేస్తున్నారు. లేడీస్ని అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు. అసలు మొత్తం నిలబడి వచ్చాం. పోయేటప్పుడు కూడా అట్లనే నిలబడే పోయినాం మేమంతా. ఇక్కడ వచ్చేసిన అది కూడా 1 గంట దాకా భోజనాలు కూడా పెట్టలేదు సార్. మొత్తం ఆ భోజనం అంతా కూడా మొత్తము నానబియ్యం లాగానే అన్నం ఏ మాత్రం బాగాలేదు. ఇప్పుడు చేసింది కూడా అట్లనే ఉన్నది సార్. అసలు మొత్తం మాడిపోయి చేసి అదంతా ఉద్దితోటున్నది. ఎటువంటి సౌకర్యాలు సరిగ్గా లేవు. ఇప్పుడు వాష్రూమ్కి పోవాలన్నా చేయాలన్నా లేడీస్కి ఎంత ప్రాబ్లం అయ్యి ఇప్పుడు అక్కడ చూస్తే మెయింటెనెన్సే సరిగ్గా లేదు. ఇప్పుడు అక్కడ పోయేసి వచ్చినాం మేము. ఇట్లాంటి పరిస్థితుల్లో లేడీస్కి అందరికీ కూడా డ్యూటీలు వేసుకుంటే వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకపోతే తర్వాత రాము అని చేస్తే క్యాన్సిల్ చేయించుకుంటాము అని అంటేనేమో చెయ్యకుండా చేస్తారు. ఎంతసేపు వచ్చేసి మెమోలు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని మాట్లాడతారు. మేము రాత్రానికి ఇప్పుడు పోయేటప్పుడు కూడా వచ్చేటప్పుడు కాస్త అది చేసినా పోయేటప్పుడు అయితే మమ్మల్ని నడి బజార్నే ఎత్తేసిపోతారు మొత్తం. అసలు నడి బజార్ను మొన్ననైతే 2:30 రాత్రి ఏది అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 2:30 అప్పుడు మమ్మల్ని చౌరస్తాలో చేసి దింపేసిపోయినారు. మేము అక్కడి నుంచి హైదరాబాద్ పోవాలి. ఎట్లా పోతాం సార్ మేమందరం? అన్ని సరైనటువంటి వాళ్ళ ఓట్లు వేసుకొని వాళ్ళు పబ్బం గడుపుకోవడం కాదు. వచ్చిన మేము సిబ్బందికి మంచి సౌకర్యాలు కల్పించాలి. తుర్కాపల్లి స్టేజ్ 2 కిషన్ రావు నా పేరు. స్టేజ్ 2గా పనిచేస్తున్నా. నా 10 వార్డులు ఉన్నాయి తుర్కాపల్లిలో. అయితే చాలామంది ఒక 50% ఆబ్సెంట్ కావడం ద్వారా రిజర్వ్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరిగింది. తాత్కాలికంగా అరేంజ్మెంట్ చేస్తుంది. ఇక్కడ సరి అయిన వ్యవస్థ అటెండర్లు కూడా సరిగా పట్టుకోవడానికి లేరు, ఉండాలి. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తానికైతే బాగానే జరుగుతుంది. సంతృప్తికరంగా పర్వాలేదు. ఇప్పుడు నారాయణఖేడ్ డివిజన్కి జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి 38 గ్రామ పంచాయతీలకు సంబంధించి 336 పోలింగ్ స్టేషన్స్ యొక్క ఏర్పాట్లు, వారిని రూట్ ఆఫీసర్స్ ఇక్కడ ఈరోజు మనకు వాళ్ళ డ్యూటీ అలాట్మెంట్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం నారాయణఖేడ్, కల్హేరు మొత్తం అన్ని నారాయణఖేడ్ డివిజన్ మొత్తం చూడడానికి అబ్జర్వర్గా వచ్చాము. కాబట్టి అన్నీ కూడా సానుకూలంగా జరుగుతున్నాయి. ఎంపీడీఓ గారు, రిమైనింగ్ ఎంఈఓ, మిగతా ఆఫీసర్స్ ఉన్నారు. మహిళల అసౌకర్యం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం రిజర్వ్లో ఉన్న వాటిల్లో కూడా జనరల్గా కూడా మేము ఎక్కువ మేల్కే ప్రిఫరెన్స్ ఇస్తే ఫస్ట్ పంపించడం జరుగుతుంది. వాళ్ళని రిజర్వ్లో పెట్టాం కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మనం పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎక్కడైతే మన లిఫ్టింగ్ పాయింట్ కాకుండా డ్రాపింగ్ అక్కడి నుంచి కూడా మళ్ళీ సేఫ్టీగా వాళ్ళు వెళ్ళడానికి తగు చర్యలు ఈసారి కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నైట్ టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి అలాంటి చోట మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా మనం బస్సెస్ కూడా ఏర్పాటు చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీడీఓలు ఆల్ ఎంపీడీఓలకి కలెక్టర్ గారు ఆ విధంగానే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. చెప్పనండి. అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు నారాయణఖేడ్ డివిజన్లో చాలా ప్రశాంతంగా డిస్ట్రిబ్యూషన్ ముగిసింది. ముఖ్యంగా నారాయణఖేడ్ మండలానికి సంబంధించి ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు రెహమాన్ గారు, జిల్లా అధికారి ఇక్కడ ప్రత్యేక అధికారి వారు కలిసి చక్కగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా భోజన వసతి కానీ, టెంట్ సౌకర్యం కానీ, తర్వాత వెహికల్స్ కానీ సకాలంలో రావడం, సకాలంలో వచ్చినటువంటి ఉపాధ్యాయ వర్గానికి, అధ్యాపక వర్గానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టైంకి వారు రాబట్టే 1 గంటకే మొత్తం భోజనాలు చేసి ఇక్కడ బస్సులలో ఉండి మంచి టైంకి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి చేరుకునే పరిస్థితి. ఎందుకంటే సకాలంలో ముందే పోలింగ్ స్టేషన్కి చేరుకుంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి అలవాటు అవుతుంది, కొద్దిగా రిలాక్స్ కావచ్చు. తర్వాత అక్కడ దానికి అలవాటు పడిపోయి అక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లలో కానీ ఇతరత్ర
ఏజెంట్స్ వాళ్ళు ఇవ్వటం కానీ ఆర్డర్స్ ఇవ్వటం కానీ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసుకుని ఇంకేమైనా ఉంటే చదువుకోవడం, ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఫిలప్ చేసుకోవడం, బ్యాలెట్ పేపర్ని వెరిఫై చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. లేదు హడావిడిగా రాత్రి పోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎర్లీగా పోమన్నాం. దాని ప్రకారంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాదాపు అన్ని మండలాల్లో నారాయణఖేడ్ డివిజన్లోని అన్ని మండలాల్లో కూడా ఇదే వాతావరణం కనపడుతుంది. చాలా అద్భుతంగా తహసీల్దార్లు మరియు ఎంపీడీఓలు కోఆర్డినేషన్ తోటి చక్కగా అయింది. రేపు కూడా ఇదే కోఆర్డినేషన్ తోటి అవుతుంది. పక్కాగా ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన వాళ్ళే 90% మంది వీళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా సుశిక్షితులైన ఉంటారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వీరే కీలకం ఎన్నికలు నిర్వహించడానికి. వారు గతంలో ఎన్నికలు నిర్వహించారు, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీరికి కొత్త కాదు. కాకపోతే మళ్ళొకసారి రిఫ్రెష్ అయ్యి ఈ ఎలక్షన్స్కి వెళ్తున్నారు. అదే పోలింగ్ అయిపోవడానికి కూడా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు సేఫ్గా పోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళకి స్వయంగా కొంత కన్వీనియన్స్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. కొంతమందికి ఆర్టీసీ ఆర్ఎం గారితో డిఎం గారితో చెప్పేసి బస్సులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 100% ఇంత వందల మందికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అది ఏ మేరకు సఫలీకృతం అవుతుంది కానీ ప్రయత్నం మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నాం. ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నటువంటి వాటిని కూడా ఈ 4 మండలాల కేంద్రాల్లో ఉంచడానికి ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే మిగిలిపోయినా సరే వాళ్ళ హాస్టల్స్లో వస్తూ ఉంచడానికి గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే. ఒకవేళ రాత్రి అయిపోతే కూడా వారు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా బయట టెంట్ల కిందనో ఎక్కడో వెయిట్ చేయకుండా హాస్టల్ వార్డెన్స్కి అందరికీ ఇప్పటికే చెప్పి ఉన్నాం. హాస్టల్స్లో వాళ్ళు హ్యాపీగా హాస్టల్స్లో ఉండి తెల్లవారుజామున వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం బస్సులను అలాట్ చేస్తాం. అక్కడ కూడా లేనట్లయితే మీరు ఒక రాత్రి ఒక హాఫ్ డే ఒక 4-5 గంటలు బస చేసినట్లయితే తెల్లారి మార్నింగే మళ్ళీ బస్సెస్ అన్నీ కూడా రెడీగా ఉంటాయి. ఈ విధమైన ఏర్పాట్లన్నీ కూడా తహసీల్దార్స్ మరి మా ఆర్డీఓ గారు డివిజన్ ఆర్డీఓ గారు కూడా సునిశ్చితంగా దీన్ని పరిశీలన చేస్తున్నారు. డీపాత్మక గ్రామాల్లో కూడా మనకి కొంత వీడియోగ్రాఫర్స్ని పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఓవరాల్గా చూస్తే సంగారెడ్డి జిల్లా అంతా కూడా ప్రశాంతం. మొదటి విడతలో కూడా చిన్న కూడా ఇబ్బంది లేకుండా విజయవంతంగా 12 మండలాల్లో అయిపోయింది. ఇది కేవలం 6 మండలాల ఎన్నికే. డెఫినెట్గా పోలీసు బలగాలు కూడా 12 మండలాలతో పోలిస్తే సగమే కాబట్టి పూర్తి స్థాయిలో ఎస్పీ గారి యొక్క డైరెక్షన్స్లో వాళ్ళు ఉన్నారు. మా వైపు కూడా ఏమైనా సమస్యాత్మక ప్రాంతాల్లో ఆల్రెడీ వీడియోగ్రాఫర్స్ ఎంగేజ్ చేశాం. ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు. అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ని కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. వారు కూడా దీని యొక్క చేయడం జరుగుతుంది. కానీ దాదాపుగా అన్ని గ్రామాలు కూడా ఇక్కడ ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.